మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చినారా? వచ్చేస్తారు. వాడు ఎక్కడ ఎదుగుతున్నాడు. మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన గవర్నీలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన పర్యావరణాన్ని డెవలప్ చేయడం, అదేవిధంగా ఆల్ అర్బన్ డెవలప్మెంట్ యూఎల్బిస్లో శానిటేషన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే స్వప్న ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీంలో ఫస్ట్ మంత్లో వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ మీటింగ్ తీసుకోవడం, సెకండ్ మంత్లో వచ్చేసి సెగ్రిగేషన్ మీద పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం, ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే సెగ్రిగేషన్ చేసి మీకు తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా హోమ్ కాంపోస్ట్ ఎంకరేజ్ చేసేసి ఖచ్చితంగా పబ్లిక్ ఈ మనం బయటకు పంపే చెత్తను తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈ మంత్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అందరిలో ఎంతమందిలో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం అనేది మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశ ప్రకారమే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు పిల్లలకు మనము కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్, అదేవిధంగా వాచ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మనకు ఈరోజు నియర్లీ 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మండే రోజు మనం మహిళా గ్రూపులతో మనం అవేర్నెస్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మంగళవారం రోజు వచ్చేసి మన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో, బుధవారం రోజు మన పట్టణంలో సేమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అవాయిడ్ చేయడానికి బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీని ఏర్పాటు చేసి సాటర్డే రోజు పబ్లిక్ ఎక్కువ మందికి దీని మీద అవగాహన కల్పించాలని మన మున్సిపాలిటీ మన గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.